మీ ఆత్మస్థైర్యం చెదరలేదనడానికి ఇదే నిదర్శనం. ప్రశాంతంగా ఉండండి. నేను ధర్మం తప్పినా మీ మాట దాటను. మీకు అంతరంగికుడిని కాలేకపోయినా రక్షకుడిగా జీవితకాలం ఉంటాను. దిస్ ఈజ్ మై ప్రామిస్. మగపిల్లాడివి ఇలా కన్నీళ్లు పెట్టుకోకూడదు నాన్న. నీ బాధ నేను అర్థం చేస్తున్నాను సాకేత్. కన్న తల్లిగా పెళ్లిలో జరిగిన అవమానం దగ్గర నుంచి నీలో వచ్చిన మార్పును చూస్తూ నాలో నేనెంత బాధపడుతున్నానో నాకు తెలుసు. నీకోసమే నాన్న, నీ మీదున్న ప్రేమతోనే నన్ను ఎవరు కాదన్నా, ఎవరు పట్టించుకోకపోయినా మౌనంగా నిన్ను చూస్తూ అలా బ్రతికేస్తున్నాను. నువ్వే నా ప్రాణం సాకేత్. నువ్వు తప్ప నాకు ఇంకెవరున్నారు చెప్పు? నీకు పిచ్చి అన్నవాళ్ళు పిచ్చోళ్ళు. వాళ్ళ మాటలు నువ్వు పట్టించుకోవద్దు. తల్లిగా కొడుకు కన్నీళ్లు తుడవాల్సి రావడం నా కర్మ. నీ బాధ చూడలేకపోతున్నానురా. అయినా మనల్ని కాదనుకున్న వాళ్ళు ఎటుపోతే మనకెందుకు? వాళ్ళెవరి కోసమో నన్ను బాధ పెట్టుకో.